గురించి చాందినిని తీసుకుని ఇక్బాల్కి సంబంధించిన హోటల్కి లంచ్కి వెళ్ళాడు అభినవ్. అక్కడే టైగర్ గురించి గొప్పగా మాట్లాడుతున్న జానీ అనే వ్యక్తిని గమనించాడు. అభినవ్ ఏం చేస్తున్నాడా అని గమనించిన చాందిని కూడా ఆ పక్క టేబుల్లోని సంభాషణ వినిపించింది. అభినవ్ ఎందుకు వాళ్ళ కాన్వర్సేషన్ మీద అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు? నాకెందుకో అభినవ్ డ్రైవర్ కొడుకు కాదు అనిపిస్తుంది. ఇతను కూర్చునే విధానం, నడిచే స్టైలు, బిహేవియర్ చూస్తుంటే చాలా పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తున్నట్టు అనిపిస్తుంది. ఏదో పెద్ద విషయమే దాస్తున్నట్టు అనిపిస్తుంది అని అనుకుంది చాందిని. జానీ బిగ్గరగా మాట్లాడుతూ, టైగర్ అంటే మాఫియా డాన్ మాత్రమే కాదు, అదొక బ్రాండ్. ఇండియాకి కాదు, మొత్తం ప్రపంచానికే బ్రాండ్. ఇక్బాల్ కాదు, వాడు బాబు వచ్చినా కూడా టైగర్ ముందు నిలబడలేడు అని గర్వంగా చెప్పాడు. పక్కనే ఉన్న అతని ఫ్రెండ్ గబుక్కన లేచి జానీ నోటిని మూసి, రే ఆపరా బాబు, నీకు టైగర్ పైన ఉన్న ప్రేమ ఏంటో అర్థమవుతుంది, కానీ ఆ వ్యక్తి గురించి మాట్లాడడానికి ఇది కరెక్ట్ ప్లేస్ కాదు. ఇక్కడ కూర్చొని శత్రువుని పొగిడితే మనం శత్రువులుగా మిగిలిపోతాం, జాగ్రత్త అని హెచ్చరించాడు. జానీ ధైర్యం చూసిన అభినవ్ నవ్వుకున్నాడు. ఏదో ఓసీగా మందు దొరికింది కదా అని ఇక్కడ సిట్టింగ్ వేస్తే ఈ జానీగాడు మనకే స్పాట్ పెట్టించేలా ఉన్నాడు. వీడి పిచ్చివాగుడు ఎవరు వెనకముందే ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం మంచిది అని గుసగుసగా అన్నాడు ఇంకొక ఫ్రెండ్. నిజంరా బాబు అంటూ బైక్ లేవడమే కాకుండా, రే పదరా అని జానీని కూడా లేపాడు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని అర్థం చేసుకున్న అభినవ్ రిలాక్స్డ్గా ఫీల్ అవుతూ క్యాజువల్గా చుట్టూ చూశాడు. బ్లాక్ కళ్ళద్దాలు పెట్టుకుని సూట్ వేసుకున్న ఒక వ్యక్తి జానీని అబ్జర్వ్ చేస్తున్నాడని అభినవ్ గమనించాడు. ఆ సూట్ వేసుకున్న వ్యక్తి కూడా నెమ్మదిగా అభినవ్ని దాటుకుని వెళ్తూ ఉండగా అతని దగ్గర రివాల్వర్ కనిపించింది. అతను ఇక్బాల్ మనిషి అయి ఉంటాడని ఆలోచించిన అభినవ్ జానీని చంపబోతున్నాడేమో అని కంగారు పడ్డం మొదలుపెట్టాడు. అభినవ్ గుండె వేగం పెరిగింది. జానీని అతని ఫ్రెండ్స్ని ఎలాగైనా కాపాడాలని ఆలోచిస్తూ ఉండగా, అభినవ్ అభినవ్ అంటూ అతని మొహం మీద చిటిక వేసి అతన్ని కదిలించింది చాందిని. దాంతో ఈ లోకంలోకి వచ్చిన అభినవ్ ఏంటి అని తడబడ్డాడు. అతని వైపు అనుమానంగా చూస్తూ, అదే నువ్వు నా ఫ్రెండ్ని మోసం చేస్తున్నావు అనిపిస్తుంది అని సూటిగా సీరియస్గా చెప్పింది చాందిని. నీ ఫ్రెండ్ ఎవరు అని అభినవ్ అడగడంతో, అనన్య అని కోపంగా అంది చాందిని. జానీ గొడవలో పడి ఒక క్షణం తన చుట్టూ ఏం జరుగుతుందో మర్చిపోయాడు అభినవ్. అందుకే అనన్యని ఆమె ఫ్రెండ్ చాందిని కూడా కొన్ని సెకండ్లు గుర్తుపెట్టుకోలేదు. అంతలోనే తేరుకొని, నువ్వు భలేదానివే, నేను అనన్యని ఎందుకు మోసం చేస్తాను? నువ్వు నిజంగానే నా గురించి చాలా ఎక్కువ ఆలోచించి ఏదేదో ఊహించుకుంటున్నావు, నాకంత సీన్ లేదు, నమ్ము అన్నాడు అభినవ్. చాందిని అప్పటికి కూడా కన్విన్స్ కాలేదు. అభినవ్కి ఇంకా అక్కడ ఉండాలనిపించలేదు. అందుకే, సరే చాందిని, నేను ఇప్పుడు వెళ్ళాలి, నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, ఆ తర్వాత ఇంటికి కూడా వెళ్ళాలి. అనన్య గురించి నీకు తెలుసు కదా, లేట్ అయితే నన్ను చంపేస్తుంది, తనకు కూడా నీలాగే అనుమానం వచ్చిందనుకో అంతే ఇంకా అంటూ టాపిక్ ని పూర్తిగా డైల్యూట్ చేసేశాడు అభినవ్. ఆ మాటలకి చాందిని పెద్దగా నవ్వుతూ, అసలు అనన్యకి నువ్వంటే ఇష్టం లేదు కదా, నీ గురించి ఎందుకు ఆలోచిస్తుంది అని కౌంటర్ ఇచ్చింది. అమ్మో, ఈ పిల్ల తెలివితేటలో అనన్యకి ఏమాత్రం తీసిపోదు అనుకున్న అభినవ్, నువ్వు అనుకున్నది కూడా కరెక్టే, కానీ మన ట్రీట్ సంగతి ఇంకో రోజు ఎప్పుడైనా చూసుకుందాం, ఇప్పుడు నిన్ను ఇంటి దగ్గర దింపమంటావా అని అభినవ్ తొందర పెట్టడంతో చాందిని గట్టిగా నిట్టూర్చి సరే అని తలూపింది. మెల్లిగా పార్కింగ్ ఏరియాకి నడుచుకుంటూ వస్తున్న అభినవ్కి జానీతో పాటు అతని ఫ్రెండ్స్ కంగారుగా పరిగెత్తడం గమనించాడు. అయ్యో, అటాక్ మొదలైందనుకుంటా, వాళ్ళని ఎలాగైనా కాపాడాలి, ఈ పిల్ల ఇల్లెక్కడో ఏంటో, ఏం చేయాలబ్బా అని అనుకున్నాడు. కార్ డోర్ తెరిచి చాందిని లోపల కూర్చుంటూ, నన్ను మా ఇంటి దగ్గర దింపాల్సిన అవసరం లేదు, కానీ మెయిన్ రోడ్ దగ్గర దింపేసి, నాకు వేరే పనుంది, అది చూసుకుని ఇంటికి వెళ్తాను అని చెప్పింది. అమ్మయ్యా అనుకుంటూ ఫాస్ట్గా కార్ రివర్స్ చేసి 2 నిమిషాల్లో మెయిన్ రోడ్ ఎక్కి ఆమె అడిగిన చోట దింపాడు. కారు దిగాక, అడగగానే నాతో ట్రీట్కి వచ్చినందుకు థ్యాంక్స్, ఏమాత్రం అడ్వాంటేజ్ తీసుకోకుండా నన్ను రౌడీల బారి నుంచి కాపాడినందుకు కూడా థ్యాంక్స్, మళ్ళీ వీలున్నప్పుడు కలుద్దాం అని చెప్పింది చాందిని. ఆ క్షణం వరకు చాందిని మీద కోపం ఉన్నా ఆ తర్వాత అభినవ్కి ఆమె మీద కొంచెం పాజిటివ్ ఫీలింగ్ కలిగింది. ఆమె కనుక ఒత్తిడి చేయకపోతే అక్రమ్ దగ్గరికి వెళ్ళి వీఐపీ కార్డు తీసుకునేవాడు కాదు, టైగర్ గురించి ప్రౌడ్గా మాట్లాడే జానీని చూసేవాడు కాదు. అప్పటి వరకు బాలరాజ్ కానీ అక్రమ్ కానీ టైగర్ని పొగిడిన వారే, వాళ్ళకి టైగర్తో కనెక్షన్ ఉంది కాబట్టి అలా చేశారు. ఏ కనెక్షన్ లేని జానీ గర్వంగా టైగర్ని పొగడంతో ఎందుకో స్పెషల్గా ఫీల్ అయ్యాడు అభినవ్. బాయ్ అభినవ్ అని చాందిని చెప్తూ ఉండగానే అతడు కూడా బాయ్ చెప్పి యూటర్న్ తీసుకోవడానికి ట్రై చేశాడు. కానీ అది కుదరకపోవడంతో రివర్స్ గేర్లో కార్ని వెనక్కి నడిపారు. ఆ ప్రయత్నంగానే అలా చేసిన అభినవ్కి రెగ్యులర్గా తన తండ్రి కార్ని రివర్స్ గేర్లో నడపడం ఎందుకు ప్రాక్టీస్ చేసేవాడో అర్థమైంది. రోడ్డు పైన హెవీ ట్రాఫిక్ ని కూడా లెక్క చేయకుండా జానీని కాపాడాలని ఫాస్ట్గా దూసుకెళ్లాడు అభినవ్. అతడి స్పీడ్ని చూసి మిగిలిన డ్రైవర్లకు కూడా భయం వేసింది. అభినవ్ అలా డేంజరస్గా కారు నడుపుతున్న టైంలో వేగంగా మరొక కారు వచ్చింది. దాంతో వెంటనే పక్కకి కట్ చేసి కార్ని సగానికి తిప్పాడు అభినవ్. అది చూసి సడన్ బ్రేక్ వేసిన డ్రైవర్, "ఏయ్, నీకెవరో పిచ్చి పట్టిందా? బతుకుపైన ఆశలేదా?" అని కోపంగా అరిచాడు. కానీ అభినవ్ అతన్ని పట్టించుకోకుండా వేగంగా కారుని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కొంత దూరంలో మసక చీకటిలో కొంతమంది మనుషులు జానీని అతని ఫ్రెండ్స్ ని రౌండప్ చేసి కొడుతున్నట్టు కనిపించడంతో కార్ని సడన్ బ్రేక్ వేసి ఆపేసి వెంటనే డోర్ ఓపెన్ చేసి బయటికి జంప్ చేశాడు అభినవ్. సడన్ గా కారు దూసుకురావడంతో జానీ వాళ్ళని కొడుతున్న మనుషులకి ఏమీ అర్థం కాలేదు. అభినవ్ వేగంగా పరిగెడుతూ, ఆపండి, వాళ్ళు వదిలేండి అని హెచ్చరించాడు. ఆ అరుపు ఎక్కడి నుంచి వచ్చిందా అని వాళ్ళందరూ ఆగి అభినవ్ వైపు చూశారు. ఎవరా నువ్వు అని పొగరగా అడిగాడు వాళ్ళలో ఒకడు. వాడే ఆ గ్యాంగ్ లీడర్ అని అభినవ్కి అర్థమైంది. నేనెవరైనా నిజం చెప్తే నువ్వు తట్టుకోలేవు అని సీరియస్గా చెప్పాడు అభినవ్. జోక్స్ వేసుకునేంత పరిచయం మనకు లేదు, కానీ బతుకు మీద ఆసుంటే సైలెంట్గా సైడ్ అయిపో అని వార్నింగ్ ఇచ్చాడు లీడర్. నన్ను బెదిరించే మొగాడు ఈ భూమి మీద పుట్టినట్టు నాకు ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు, కానీ ఎక్కువగా వాగి ప్రాణం మీదకి తెచ్చుకోకు అని ఎగతాళి చేశాడు అభినవ్. రేయ్, నీతో ఆర్గ్యూ చేసే టైం లేదు, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళకపోతే వీళ్ళతో పాటు నీకు కూడా సమాధి కడతాను అని బెదిరించాడు ఆ రౌడీ గ్యాంగ్ లీడర్. అభినవ్ ఏమాత్రం చలించకుండా ఆ రౌడీలందరినీ లెక్కకట్టి, మీరు మొత్తం 20 మంది ఉన్నారు, నాకు తెలిసి మీ బాస్ మీకు ఇన్సూరెన్స్ కూడా తీసుకున్నాడు, పేమెంట్ అయినా సరిగ్గా ఇస్తాడా లేదా అని త్వరకంటించాడు. అభినవ్ మాటలకి పళ్ళు కొరుకుతూ రాడ్ తీసుకుని అతని మీదకి దూకాడు ఒక రౌడీ. ఒక చేత్తో రాడ్ని పట్టుకుని వాడి కడుపులో తన్నాడు అభినవ్. వాడు దూరంగా ఎగిరిపడి రక్తం కక్కుకున్నాడు. దాంతో అభినవ్ వైపు చూసి కోపంగా ఊగిపోతూ, వేసేయండి రా, ఇక్కడ నుండి వాడు ప్రాణాలతో పోవడానికి వీల్లేదో
అని ఇంకో రౌడీ గట్టిగా అరవడంతో అందరూ ఒకేసారి విరుచుకుపడ్డారు. చాలా క్విక్గా యాక్షన్ మొదలుపెట్టాడు అభినవ్. ఒక రౌడీ మెడ పట్టుకుని పక్కనే ఉన్న గోడకేసి కొట్టాడు. ఆ వెంటనే మరొకటి కడుపులో మోకాలతో తన్ని మెడను వెనక్కి విరిచేశాడు. ఇంకొకరిని పైకెత్తి గిర్రున తిప్పి దూరంగా విసిరేశాడు. ఆ గ్యాంగ్ లీడర్ మొహం మీద పంచుల వర్షం కురిపించి నేల మీద పడేశాడు. జస్ట్ 5 నిమిషాల్లో గ్రౌండ్ క్లియర్ చేసి 20 మంది కోలుకోలేని దెబ్బలు కొట్టాడు అభినవ్. ఇవాళ తనకు భూమి మీద ఆఖరి రోజు అని భావించిన జానీ సడన్ గా దేవుళ్ల ప్రత్యక్షమైన అభినవ్ వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఒకే వ్యక్తి ఇంతమందిని ఎదిరించడం అతనెప్పుడూ చూడలేదు. మరోవైపు ప్రాణం పోయేంత నొప్పితో మూలుగుతూ నేల మీద దొర్లుతున్న గ్యాంగ్ లీడర్ ఎవరు నువ్వు, నీకేం కావాలి, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని భయంతో అడిగాడు. అతడి కళ్ళలోకి సూటిగా చూస్తూ ఏదో చెప్పబోయాడు అభినవ్. కానీ అతని ఆన్సర్ వినకుండానే స్పృహ తప్పి నేలపైన పడిపోయాడు లీడర్. అది చూసి చిన్నగా నవ్విన అభినవ్ జానీ దగ్గరికి వెళ్ళాడు. అతని పెదవి చిట్లి రక్తం వస్తుంది. దాంతోపాటు కన్ను బాగా వాచిపోయింది. చినిగిపోయిన బట్టలతో అతడి పరిస్థితి దారుణంగా ఉంది. అభినవ్ సరైన టైంలో అక్కడికి చేరుకుని ఉండకపోతే అతడి ప్రాణాలు పోయిండేవి. రౌడీలు కొట్టిన దెబ్బల వల్ల అతని ఫ్రెండ్స్ అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్నారు. ఎలా ఉన్నావు అని అభినవ్ అడుగుతుంటే, ఎవరు మీరు, మా ప్రాణాలు ఎందుకు కాపాడారు అని తడబడుతూ అడిగాడు జానీ. అభినవ్ అతడి వైపు ఒక్క క్షణం చూసి, నేనెవరో చెప్తాను కానీ నువ్వు ఎవరికీ చెప్పనని మాట ఇవ్వాలి అనటంతో సరే అని తలూపాడు జానీ. నేనే టైగర్ని అని నెమ్మదిగా జానీ చెవిలో చెప్పాడు అభినవ్. ఆ మాట వినగానే జానీ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. తాను చూస్తున్నది కలో నిజమో అర్థం కాలేదు. ఈ విషయం ఎవరికి చెప్పకు, మళ్ళీ కలుద్దాం అని చెప్పి అక్కడి నుండి కారుకి వెళ్ళిపోయాడు అభినవ్. వెళ్తున్న కారు వైపు రెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోయాడు జానీ. జాబు తెచ్చుకొని మళ్ళీ కలుస్తా అని షర్మిలతో ఛాలెంజ్ చేయడంతో ఆ విషయం చెప్పడానికి అనన్య వాళ్ళ ఇంటికి చేరుకున్నాడు అభినవ్. కాకపోతే ఆ రోజంతా బ్యాంక్ దగ్గర ఒక గొడవ, తర్వాత మిర్చి బజ్జీ బండి దగ్గర ఇంకో చిన్న ఫైటు, మళ్ళీ జానీని సేవ్ చేసేందుకు ఒక ఫైటు, మధ్యలో కార్ రేసింగ్తో పాటు చాందినిని ఓపిగ్గా భరించడం, ఇలా చాలా విషయాలు జరగడంతో అభినవ్ ఫిజికల్ గానే కాకుండా మెంటల్ గా కూడా అలసిపోయాడు. 20 మందితో ఫస్ట్ టైం ఫైట్ చేయడం వల్ల అతడి కాళ్ళు చేతులు నొప్పిగా ఉన్నాయి. కార్ పార్క్ చేసి గట్టిగా ఒళ్ళు విరుచుకొని లోపలికి వెళ్ళాడు. లివింగ్ రూమ్ సోఫాలో కూర్చున్న అనన్య ఫ్యామిలీ మెంబర్స్ సీరియస్ గా దేని గురించో డిస్కస్ చేయడం కనిపించింది. వాళ్ళందరిలోనూ కంగారుని గమనించాడు అభినవ్. రాజీవ్ మాట్లాడుతూ, ఇప్పుడు ఏం చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదు. ఈ విషయం గురించి అక్రమ్ సార్తో మాట్లాడమని గౌరవ్ని రిక్వెస్ట్ చేయడం మంచిది, లేకపోతే మనం కూడా డేంజర్లో పడతాం అన్నాడు. కింగ్ కార్పొరేషన్ హెల్ప్ తీసుకోకపోతే కష్టం, ఫాక్స్ గ్రీన్ హోల్డింగ్స్ నుంచి కూడా మనకు సపోర్ట్ అవసరం అని బాధగా అంటోంది షర్మిల. ఆమె సలహా నచ్చని అనన్య, ఏం మాట్లాడుతున్నావమ్మా, ఈ 2 కంపెనీలు టైగర్ గ్యాంగ్ కి సంబంధించినవి, మనలాంటి వాళ్ళు టైగర్ ని నేరుగా వెళ్లి కలవడం కుదరదు, ఇప్పటి వరకు మనలో ఎవరు టైగర్ ని చూసిందే లేదు అని అరిచింది. అది నిజమే, కానీ ఈ విషయంలో చరణ్ మనకు సహాయం చేస్తాడు. ఒక పని చేద్దాం అనన్య, మన ఫ్యామిలీ బాగుండాలంటే నువ్వు చరణ్ ని పెళ్లి చేసుకోవాలి. ఆ అభినవ్ వల్ల మనకు వచ్చేది లేదు చచ్చేది లేదు అని సలహా ఇచ్చింది షర్మిల. అందరూ ఆమె మాటలతో సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే అభినవ్ అనన్యలు పెళ్లి చేసుకోవాలనేది చంద్రశేఖర్ నిర్ణయం. ఆయన లేనప్పుడు ఆయన నిర్ణయాల మీద కామెంట్లు జోకులు వేసుకుంటారు, కానీ దాన్ని వ్యతిరేకించేంత ధైర్యం ఎవ్వరికీ లేదు. ఇక వాళ్ళ డిస్కషన్ దేని గురించో తెలియకపోయినా అనన్య ఫ్యామిలీ ఏదో పెద్ద ప్రాబ్లంలో ఉందని అభినవ్కి అర్థమైంది. దాంతో అసలు విషయం తెలుసుకుందామని గుడ్ ఈవినింగ్ అంటూ పలకరిస్తూ వాళ్ల ముందుకు వెళ్ళాడు అభినవ్. ముగ్గురు ఒకేసారి అభినవ్ వైపు కోపంగా చూశారు. అనన్య మొహం తిప్పుకోవడం అభినవ్కి చాలా వింతగా అనిపించింది. షర్మిల కళ్ళలో అసహ్యం చూసి షాక్ అయ్యాడు. వాళ్ళు తనని బాగా రిసీవ్ చేసుకుంటారు అని ఆశపడలేదు, కానీ మరీ పురుగును చూసినట్టు చూడటమే నచ్చలేదు. అభినవ్ వైపు వాళ్ళంతా కోపంగా ఎందుకు చూస్తున్నారు? అనన్య ఎలాంటి ఇబ్బందుల్లో చిక్కుకుంది? అభినవ్ వల్ల అనన్య ఫ్యామిలీ డేంజర్లో పడిందా? అభినవ్ ఈ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేస్తాడు? తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి టైగర్ రిటర్న్స్. అభినవ్ కొంచెం అయోమయంగా, ఏమైంది, అందరూ సీరియస్ గా ఉన్నారు అని అడిగాడు. అతనికి ఆన్సర్ ఇవ్వకుండా టేబుల్ మీద ఉన్న ఫోన్ తీసి ఏదో ప్లే చేసి స్క్రీన్ అభినవ్కి కనబడేలా పెట్టాడు రాజీవ్. అతని దగ్గరకు వచ్చి ఫోన్ తీసుకుని చూశాడు అభినవ్. అక్రమ్ హోటల్ బయట జరిగిన గొడవలో చాందినిని సేవ్ చేయడానికి తాగుబోతులతో ఫైట్ చేసినప్పుడు కొంతమంది వీడియో తీశారు. ఆ వీడియో ప్లే అవుతుంది. అబ్బా, అనవసరంగా గొడవ పెట్టుకున్నానా, కనీసం ఆ వీడియో తీస్తున్నప్పుడే ఆపేయాల్సింది అని మనసులో అనుకున్నాడు అభినవ్. అసలు అక్కడ ఏం జరిగిందో మీకు నేను చెప్తాను అంటూ ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు అభినవ్. కానీ అతని మాటలను అడ్డుకుంది షర్మిల. ఇంకా ఏం చెప్తావు? నువ్వు వీధి రౌడీలా ప్రవర్తిస్తూ పోతుంటే మా పరువేం కావాలి? నేను ఫస్ట్ టైం కలిసినప్పుడే నువ్వు ఒక బజార్ రౌడీ అని నాకు అర్థమైంది అని ఆవేశంగా మాట్లాడింది. అభినవ్ ఆన్సర్ చేసేలోపే అనన్య స్పందించింది. జాబ్ కోసం వెళ్తున్నాను అని చెప్పావు కదా, అలాంటిది నీకు రోడ్డు మీద ఏంటి పని? నేను జాబ్లో నుంచి తీసేశారన్నావు కదా, అక్కడ కూడా ఇలాగే గొడవపడ్డావా అని స్ట్రైట్ గా క్వశ్చన్ వేసింది. అభినవ్కి కొత్త టెన్షన్ మొదలైంది. గబగబా ఫుల్ వీడియో ప్లే చేసి చూశాడు. దాంట్లో ఎక్కడా చాందిని కనిపించలేదు. కొంచెం రిలాక్సింగ్ గా అనిపించింది. ఆ వీడియోలో ఆమె ఉంటే క్రాస్ ఎగ్జామినేషన్ మరింత భయంకరంగా ఉంటుంది అని అతనికి తెలుసు. అభినవ్ సైలెంట్ గా ఉండడం చూసి అనన్యకి కోపం పీక్స్ లోకి వెళ్ళిపోయింది. మా అమ్మ చెప్పినట్టు నిజంగానే నీ వల్ల మా ఫ్యామిలీ పరువు పోయేలా ఉంది. నీ నుంచి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అని అరిచింది. ఛీ, ఇంత దరిద్రాన్ని తెచ్చి నెత్తిన పెట్టుకుంటామని అస్సలు అనుకోలేదు అని గొనగడం మొదలుపెట్టింది షర్మిల. కొంచెం సెన్సిబుల్ గా ఆలోచించే రాజీవ్ కూడా కోపంగా మాట్లాడాడు. ఈ ఇంటల్లుడు పబ్లిక్ ప్లేస్ లో రౌడీజం చేస్తున్నాడంటే మనకెంత అవమానంగా ఉంటుంది. రేపు పొద్దున ఎవరైనా మీ అల్లుడేంటి రోడ్డు మీద జనాల్ని కొడుతున్నాడు అని అడిగితే తలెక్కడ పెట్టుకోవాలి అని అభినవ్ వైపు చూస్తూ అన్నాడు. అభినవ్ గట్టిగా నిట్టూర్చి, ఎవరినో కొట్టావు అనే పాయింట్ పట్టుకుని మీరంతా నన్ను నిలదీస్తున్నారు, కానీ అతన్ని ఎందుకు కొట్టాను అనే డౌట్ మీకు రాలేదా? రేపొద్దున మీకు ఎవరి మీదైనా కోపం వచ్చినా, ఎవరైనా కొట్టాలనిపించినా అందుకు ఒక కారణం ఉంటుంది కదా. ఇక్కడ నేను కొట్టిన మాట వాస్తవమే, కానీ అందుకు ఒక కారణం ఉంది. అసలు నా ఫ్రెండ్ చాంద్ అంటూ చెప్పడం ఆపేశాడు. చాందిని పేరు నోటి నుండి బయటకు దూకకుండా కంట్రోల్ చేశాడు. ఓహో, అర్థమైందిలే. ఇలా రోడ్డు మీద పోకిరి వేదవలాగా ఎవరితో అయినా గొడవ పడ్డావంటే అది అమ్మాయి కోసమే అయి ఉంటుంది. అంటే నీతో ఇంకెవరో అమ్మాయి ఉంది, ఎవరది అని గుచ్చి అడుగుతూ సమాధానం కోసం అభినవ్ కళ్ళలోకి చూసింది అనన్య. వీడొక వీధి రౌడీ అనడానికి ఎంతకన్నా సాక్ష్యం ఏముంటుంది? మన స్టేటస్ ఎక్కడ, ఇలాంటి పోరంబోకులు ఎక్కడ, అంతా మన కర్మ అని అరిచిన షర్మిల వెంటనే రాజీవ్ వైపు తిరిగి, అనన్య రేంజ్ ఏంటి, ఆమెకున్న ఫాలోయింగ్ ఏంటి, తన కోసం టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ పిల్లలు, సెలబ్రిటీల వారసులు క్యూలో ఉన్నారు, ఈ దరిద్రుడికి నా కూతురు ఇవ్వాలంటారా అని ఫైర్ అయింది.
అనన్య పెళ్లి అభినవ్తో ఫిక్స్ చేసింది చంద్రశేఖర్. అతనికి ఎదురు చెప్పలేరు, కానీ ఆ విషయంలో షర్మిల డిసప్పాయింట్ అయిందన్న సంగతి కూడా తెలుసు. అందుకే సందు దొరికినప్పుడల్లా టాపిక్ ఏదైనా సరే దాన్ని అనన్య పెళ్లి ప్రస్తావన వరకు తీసుకెళ్లి అభినవ్తో పెళ్లి జరగకుండా చూస్తుందని రాజీవ్ అర్థం చేసుకున్నాడు. సరే బాబు, ఏదో కారణం ఉంది కనుక గొడవ జరిగింది అంటున్నావు కదా, రేపు పొద్దున జనాలు నిన్ను కాదు కదా అడిగేది, మేమందరం ఏం సమాధానం చెప్పాలంటావు అని కొంచెం వెటకారంగా అడిగాడు రాజీవ్. సారీ టు సే అంకుల్, రోడ్డు మీద ఒకడు ఫుల్లుగా తాగి తప్పుగా ప్రవర్తించాడు, వాడికి తగిన బుద్ధి చెప్పాను, ఇంతే జరిగింది అని షార్ప్గా ఆన్సర్ చేశాడు అభినవ్. షర్మిలకు ఒళ్ళు మండిపోయింది. అభినవ్ చెంపలు రెండు పగలగొట్టాలనిపించింది, కానీ తమాయించుకొని మా పరువు తీసి బజార్లో పెట్టినందుకు సారీ చెప్పకుండా సమర్థించుకుంటావా? నీకు సన్మానం చేస్తాం అనుకోకు, ఎలాగో ఉద్యోగం పోయింది, ఇలా రోడ్డు మీద పడి బలుపు చూపించుకుంటూ తిరుగుతావా అని వార్నింగ్ ఇచ్చింది. షర్మిల కూల్, ఎందుకంత ఆవేశపడుతున్నావు అని ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశాడు రాజీవ్. చాలు రాజీవ్, నేను ఇప్పుడే మామయ్య గారితో మాట్లాడతాను. వీడు మన ఇంట్లో అల్లుడుగా కాదు, పనివాడిగా కూడా పనికిరాడు. పెళ్లి ఫిక్స్ చేశాం కానీ ఇంకా జరగలేదు కదా, వీడితో ఉంటే రోజుకో గొడవ ఇంటికి తీసుకొచ్చి నా కూతురికి నరకం చూపిస్తాడు అని చిరాకుగా అంది షర్మిల. నాన్న ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ఎవ్వరు చెప్పినా వినరు, నువ్వు చెబితే దానికి ఆయన ఒప్పుకుంటారంటావా అని రాజీవ్ అనుమానంగా అడిగాడు. ఒప్పుకోరు, కానీ ఒప్పించడానికి ప్రయత్నిస్తారు, అంతేగాని ఇలాంటి వాడిని మాత్రం అల్లుడుగా ఎప్పటికీ యాక్సెప్ట్ చేయను. అనన్యకి చరణ్ మాత్రమే కరెక్ట్ జోడి అని స్థిరంగా చెప్పింది షర్మిల. ఆ మాటలతో ఉలిక్కిపడిన అనన్య, ఏం మాట్లాడుతున్నావు అమ్మా, టాపిక్ ఏదైనా కానీ ఇంట్లో లాస్ట్కి అది నా పెళ్లి దగ్గరికి చాలుతుందా, అయినా నాకు ఆ చరణ్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని ఆవేశంగా అరిచింది. కూతురు వైపు కోపంగా చూస్తూ, చిన్నపిల్లవి, నీకేం తెలియదు, అయినా నీ ఇష్టంతో నాకు పని లేదు. నా కూతురు హ్యాపీగా ఉండాలన్నా, మన కంపెనీ ప్రాబ్లంలో నుండి బయటపడాలన్నా చరణ్ మాత్రమే సహాయం చేయగలడు, నువ్వు అతన్ని పెళ్లి చేసుకుని తీరాల్సిందే అని కరాఖండిగా చెప్పేసింది షర్మిల. అమ్మా అని చిరాగ్గా అరిచి, కంపెనీ వ్యవహారాలు నేను అక్రమ్ సార్తో మాట్లాడి సెటిల్ చేసుకుంటాను, బిజినెస్కి నా పెళ్లికి లింక్ పెట్టకు అని అనన్య కోపంగా ఆన్సర్ చేసింది. అంటే ఏంటి నీ ఉద్దేశం, జీవితం అంతా వీడితో ఇలాగే కష్టపడుతూ జీవిస్తానని అంటున్నావా అని కోపంగా అడిగింది షర్మిల. చరణ్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, అలాని వీడితో కలిసి ఉండడం కూడా నాకు ఇష్టం లేదు అంది అనన్య. అభినవ్ వారి మాటలకి అడ్డం వస్తూ, నీ కంపెనీ నష్టాల్లో ఉందని అర్థమైంది, మీరు అక్రమ్ సార్ని హెల్ప్ అడుగుదాం అనుకుంటున్నారా, మీకు ఎలాంటి హెల్ప్ కావాలి అని అడిగాడు. షర్మిల అనన్యలు ఇద్దరూ అతనికి జవాబు చెప్పలేదు. అనన్య ఒక కంపెనీని స్టార్ట్ చేసింది, కానీ ఇన్వెస్టర్లు వెనక్కి వెళ్ళిపోయారు, అందుకే తను ఇంత టెన్షన్ పడుతుంది అని చెప్పాడు రాజీవ్. కోపంతో కంట్రోల్ కోల్పోయిన షర్మిల ఇరిటేట్ అవుతూ, ఇదంతా వాడికి ఎందుకు చెప్తున్నారు, అనన్యకి హెల్ప్ చేస్తానని వెళ్ళి ఆ షేర్ హోల్డర్స్ని కొట్టినా కొడతాడు అంటూ అభినవ్ వైపు తిరిగింది. చూడు, నువ్వు నా కూతురుతో ఎక్కువ కాలం ఉండవు, చరణ్తో తన పెళ్ళైతే తన జీవితం బాగుంటుంది, ఇంకెప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చే ధైర్యం కూడా చేయకు అని కోపంగా చెప్పి తన గదికి షర్మిల వెళ్ళిపోయింది. రాజీవ్ కూడా ఆమెతో పాటు లోపలికి వెళ్ళిపోయాడు. అభినవ్ అనన్య వైపు చూస్తూ, అసలు నీకు ఎంత డబ్బులు కావాలి అని అడిగాడు. నాకు డబ్బులు కాదు, ఏకే ప్రైవేట్ లిమిటెడ్తో పార్ట్నర్షిప్ కావాలి, కానీ దీనికి అక్రమ్ సార్ ఎప్పటికీ ఒప్పుకోరు, ఎందుకంటే దీనివల్ల మన కంపెనీకే లాభం కానీ వాళ్ళ కంపెనీకి ఎలాంటి ఉపయోగం లేదు అని బాధగా చెప్పింది అనన్య. సరే, నేను నీకు సాయం చేస్తాను అని అభినవ్ భరోసా ఇచ్చాడు. అతని వైపు నిర్లక్ష్యంగా చూస్తూ, ఆ రోజేదో నీతో అక్రమ్ సారు మంచిగా మాట్లాడాడని నువ్వు చాలా ఈజీగా హెల్ప్ చేస్తానంటే ఎలా నమ్ముతాను, అయినా నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, నాకు ఇప్పుడు నీ మీద కోపంగా ఉంది, నన్ను ఇంప్రెస్ చేయాలని ప్రయత్నించి కష్టపడకు, అది ఎప్పటికీ జరగదు, నీ దగ్గర ఉన్న డబ్బులతో నువ్వు సరైన బట్టలు కూడా కొనుక్కోలేవు, అలాంటిది నాకు కోట్ల విలువ చేసే ప్రాజెక్ట్ని తీసుకొస్తావా, గెట్ లాస్ ఫ్రమ్ మై లైఫ్ అని చేతులు జోడించింది అనన్య. అభినవ్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఒకసారి నేను చెప్పేది వినన్య అంటూ ఆమెను కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు. అనన్య వేగంగా అతని వైపు తిరిగి, ఇంకోసారి నా పేరు పిలిచావంటే హెరాస్మెంట్ చేస్తున్నావు అని చెప్పి పోలీసులకు కంప్లైంట్ చేస్తాను, నీ స్థాయి ఏంటో తెలుసుకుని ప్రవర్తించు అని చెప్పి కోపంగా తన రూమ్ వైపు కదిలింది. అది కాదు అనన్య, ఒకసారి నేను చెప్పేది విను అంటూ ఆమె వెనకే వెళ్ళాడు. నువ్వు ఈ విషయంలో ఏం చేయలేవు, దయచేసి దీన్ని ఇంతటితో వదిలేసి అని అనన్య అనడంతో, నన్ను నమ్మనన్య, నేను అక్రమ్ సార్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాను అని చెప్పాడు అభినవ్. ఆ మాటలు విని ఆగిపోయిన అనన్య గట్టిగా నవ్వింది. ఓ గ్రేట్, కానీ నువ్వు ఆ పొజిషన్లో పర్మనెంట్గా ఉంటాననుకుంటున్నావా? అక్రమ్ సార్కి నీ మీద జాలి కలిగింది కాబట్టి నీకు ఒక అవకాశం ఇచ్చాడు, కానీ ఏదో ఒక రోజు నిన్ను తన్ని బయటకు తరిమేస్తాడు, నీలాంటి వాళ్ళు ఆయనకి బయట లక్షల్లో దొరుకుతారు అంది. లేదు, ఆయన అలా చేయరు, ఆయనకు 1,00,000 మంది దొరకచ్చు, కానీ నాలాంటి వాడు ఒక్కడు కూడా దొరకడు అని అభినవ్ కాన్ఫిడెంట్గా చెప్పాడు. అనన్య కోపం అసహాయతగా మారిపోయింది. నేనేం పాపం చేశానో ఈ రోజు నీతో చెప్పించుకునే పరిస్థితికి దిగజారాను. ఆ రోజు నువ్వు నా గదిలోకి అసలు ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావు? డోర్ క్లోజ్ చేయకుండా పడుకోవడం వల్ల నా జీవితం మొత్తం తలకిందులైపోయింది. అసలు నీ పేరు తప్ప నీ గురించి, నీ ఫ్యామిలీ గురించి నాకు ఏమీ తెలీదు. అలాంటి నువ్వు అక్రమ్ సార్ని ఒప్పించి నా పరిస్థితులను మారుస్తా అంటే ఎలా నమ్ముతాను? ఒకసారి వెళ్ళి నీ ఫేస్ అద్దంలో చూసుకో అనేసి తలుపు వేసుకుంది అనన్య. ఈసారి అభినవ్కి కోపం రాలేదు, కానీ చాలా బాధగా అనిపించింది. అతనికి తన కుటుంబం గురించి ఏమీ తెలియదు, చిన్నప్పటి నుండి అనాథగా పెరిగాడు. తన జీవితంలోకి వచ్చిన ఎవరినైనా ప్రేమించడం తప్ప ద్వేషించడం తెలియదు. ఇదంతా ఆలోచిస్తూ ఉన్న అభినవ్ ఫోన్కి తన క్లాస్మేట్ హరీష్ నుంచి మెసేజ్ వచ్చింది. రేపు సాయంత్రం కాలేజ్ రీయూనియన్ పార్టీ ఉంది, ఈ అడ్రస్కి టైంకి రా అని ఆ మెసేజ్ సారాంశం. అభినవ్ కాలేజ్లో చదువుకునే రోజుల్లో తన పేదరికం చూసి అందరూ ఎగతాళి చేశారు. ఖచ్చితంగా తనని అవమానించడానికే ప్లాన్ చేస్తుంటారని భావించాడు. అయినా కూడా ఇప్పుడు అతను టైగర్ కాబట్టి దేనికి భయపడాల్సిన పర్లేదు, అందుకే అక్కడికి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఇంకా ఎక్కువ ఆలోచించకుండా తను ఇంతకు ముందు రోజు పడుకున్న స్టోర్ రూమ్కి వెళ్ళాడు. అలా బెడ్ పైన తల వాల్చగానే అక్రమ్ నుండి ఫోన్ వచ్చింది. దాంతో ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు. అవతల నుండి అక్రమ్ మాట్లాడుతూ, టైగర్, నేను జెన్నీతో మాట్లాడాను, నువ్వు అడిగిన జాబ్ కన్ఫర్మ్ అవుతుంది, ఇంటర్నెట్లో నీ వీడియో కూడా వైరల్ అవుతుంది కదా, దాన్ని కూడా తీసేయడం గురించి మాట్లాడతాను, కొద్దిసేపట్లో అన్ని మాయమైపోతాయి అని చెప్పాడు. థ్యాంక్ యూ, నేను కూడా నా మనసు మార్చుకున్నాను, నాకు మేనేజర్ పోస్ట్ అవసరం లేదు, దానికంటే ఏదైనా చిన్న పోస్ట్ ఇవ్వండి చాలు అని అడిగాడు అభినవ్. ఎందుకు అని అక్రమ్ ఆశ్చర్యంగా అడగడంతో, నిజానికి నాకు వేరే సహాయం కావాలి, అనన్య ఏదో సమస్యలో ఇరుక్కుపోయింది, తనని నువ్వు మాత్రమే బయటికి తీసుకురాగలవు, తన ఫ్యామిలీలో వాళ్లకు నేను ఎవరో కూడా తెలియాల్సిన అవసరం లేదు, అందుకే నిన్ను ఒప్పించడానికి నా మేనేజర్ పదవిని త్యాగం చేశానని చెప్తాను అని చెప్పాడు అభినవ్. నీ ప్లాన్ బాగుంది, ఇలా చేస్తే ఖచ్చితంగా నీ ఐడెంటిటీ బయటపడదు, దాంతోపాటు నీ పని కూడా పూర్తయిపోతుంది అని అభినవ్ని మెచ్చుకున్నాడు అక్రమ్. సరే అయితే అని చెప్పిన అభినవ్ ఫోన్ కట్ చేస్తూ ఉండగా, టైగర్ ఒక్క నిమిషం
హర్యానా ఎక్కడుంది అని బాలరాజ్ అడిగావు కదా, కొద్ది రోజుల్లో వేలంపాట జరగబోతుంది, దానికి ఆమె అటెండ్ అవుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పాడు అక్రమ్. హర్యానా పేరు వినగానే బాలరాజు చెప్పిన మాటలు గుర్తుకొచ్చి వీలైనంత తొందరగా ఆమెను కలవాలని అనుకున్నాడు అభినవ్. హర్యానాని కలవడంలో అభినవ్ ఉద్దేశం ఏంటి? అభినవ్ హెల్ప్ చేశాడని అనన్యకి తెలిస్తే అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందా? టైగర్ గురించి మాఫియాలోని శత్రువులకు తెలుస్తుందా? తెలుసుకోవాలంటే వింటూ అనన్య బిజినెస్ గురించి అక్రమ్తో మాట్లాడిన తర్వాత నిద్రపోయిన అభినవ్ ఆ మరుసటి రోజు నిద్రలేచి రూమ్ నుండి బయటకొచ్చి లివింగ్ రూమ్ లో బ్లూ కలర్ టాప్, వైట్ కలర్ షార్ట్ వేసుకుని కూర్చున్న అనన్యను చూశాడు. ఆమె చాలా అందంగా కనిపించడంతో రెప్పవేయడం కూడా మర్చిపోయి ఆమెను అలాగే చూస్తూ ఉండిపోయాడు. సరిగ్గా అప్పుడే అనన్య బ్రేక్ఫాస్ట్ అంటూ కిచెన్ నుంచి అరిచింది షర్మిల. ఆ పిలుపుతో తలెత్తిన అనన్యకి అభినవ్ కనిపించాడు. అతను రాత్రి కూడా అక్కడే పడుకున్నాడని అర్థం చేసుకుని అతని వైపు బ్లాంక్ గా చూస్తూ వస్తున్నానమ్మా అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయింది అనన్య. అభినవ్ ఏమీ మాట్లాడకుండా అలాగే నిలబడి ఉన్నాడు. నీకు ప్రత్యేకంగా ఇన్విటేషన్ ఇవ్వాలా అంటూ ఒక గంభీరమైన స్వరం వెనక నుంచి వినిపించింది. అభినవ్ టక్కున వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ తన వైపే సీరియస్ గా చూస్తున్న చంద్రశేఖర్ కనిపించాడు. హోటల్లో చూసిన తర్వాత మళ్ళీ చంద్రశేఖర్ ని ఇప్పుడే కలుస్తున్నాడు అభినవ్. ఆ పెద్దాయన్ని చూడగానే అప్రయత్నంగానే గుడ్ మార్నింగ్ సార్ అని తడబడుతూ విష్ చేశాడు అభినవ్. ముద్దులా నిద్రపోయి ఇప్పుడే లేచాడు ద్వారా మనలాంటి శ్రీమంతుల ఇంట్లోకి అడుగు తినడానికి తప్ప ఇంకెప్పుడు వచ్చుండడు అని సన్నని స్వరంతో చంద్రశేఖర్కి వినిపించకుండా అంది షర్మిల. ఆమె మాటలు వెటకారం నెమ్మదిగా అభినవ్కి అలవాటుగా మారుతున్నాయి. పద బ్రేక్ఫాస్ట్ చేద్దాం అంటూ అభినవ్ని పిలిచాడు చంద్రశేఖర్. అభినవ్ సరే అన్నట్టుగా తలూపి చంద్రశేఖర్ని అనుసరిస్తూ అనన్య పక్కన కూర్చున్నాడు. షర్మిలకు ఇష్టం లేకపోయినా అభినవ్కి సర్వ్ చేసింది. థ్యాంక్ యూ ఆంటీ అని మనస్ఫూర్తిగా అన్నాడు అభినవ్. కాఫీ తాగుతూ అనన్య వైపు సూటిగా చూసిన చంద్రశేఖర్ నిన్న రాత్రి అభినవ్ ఎక్కడ పడుకున్నాడు అనన్య అని అడిగాడు. నాకేం తెలుసు అని పొగరగా చెప్పింది అనన్య. ఎక్కడ పడుకున్నాడో నీకు తెలీదా? అంత నిర్లక్ష్యంగా ఉన్నావా? బిజినెస్ లో ఎలాగో నిర్లక్ష్యం, కనీసం పర్సనల్ లైఫ్ మీద కూడా నీకు శ్రద్ధ లేదా అని సీరియస్ గా అడిగాడు చంద్రశేఖర్. అయినా అతని గురించి అప్పుడే అనన్యని అడగడం కరెక్ట్ కాదు మావయ్య. వాళ్ళిద్దరికి ఇంకా పెళ్లి కూడా కాలేదు. పిల్లలేదో తొందరపడ్డారని మనం కూడా ఆలోచన రహితంగా ఉంటేలా? అధికారికంగా వాళ్ళకి ఇంకా పెళ్లి కాకుండా మన ఇంట్లో ఒకే గదిలో పడుకోబెట్టడం అంటే అంటూ నాంచుతూ మాట్లాడింది షర్మిల. యు ఆర్ రైట్, వాళ్ళకి ఇంకా పెళ్లి కాలేదు కదా అని అభినవ్ వైపు అనన్య వైపు చూసి మీరిద్దరూ ఈ రోజు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోబోతున్నారు, రెడీగా ఉండండి అని డిక్లేర్ చేశాడు చంద్రశేఖర్. అనవసరంగా పెళ్లి టాక్ తీసుకొచ్చానా అని షర్మిల ఒకంత చిరాగ్గా ఫీల్ అయింది. చంద్రశేఖర్ మాటలు విని అనన్య కంగారు పడింది. తాతయ్య ప్లీజ్, నాకు అభినవ్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అంటూ ఏదైతే అది అయిందని మొహమాటం లేకుండా చెప్పేసింది. ఈ అబ్బాయితో ఒక రాత్రి గడిపే ముందు ఇవన్నీ ఆలోచించి ఉండాల్సింది అనన్య. మన కుటుంబ నియమాలు, మన కుటుంబ గౌరవం, ప్రతిష్ట అన్ని మర్చిపోయి ప్రవర్తించావు. ఇదే లాస్ట్ అనుకున్న ప్రతిసారి నన్ను డిసప్పాయింట్ చేస్తూనే వచ్చావు అని సీరియస్ గా అన్నాడు చంద్రశేఖర్. మావయ్య, మన పద్ధతులు ఆచారాలు చాలా పాతవి. ప్రెజెంట్ జనరేషన్లో వాటిని ఫాలో అవడం కష్టం. పిల్లలకు నచ్చినట్టు వాళ్ళని స్వేచ్ఛగా ఉండనిద్దాం అంటూ బతిమాలింది షర్మిల. చంద్రశేఖర్ ఆమె వైపు కోపంగా చూశాడు. దాంతో షర్మిల కొంచెం భయపడింది. ఆ తర్వాత అభినవ్ వైపు చంద్రశేఖర్ సూటిగా చూస్తూ అభినవ్, నీ లగేజ్ ప్యాక్ చేసుకుని ఇక్కడికి షిఫ్ట్ అవ్వు. ఈ రోజే రిజిస్టర్ ఆఫీస్లో నీకు అనన్యకి పెళ్లి. ఈ రోజు నుండి మీరిద్దరూ ఒకే గదిలో భార్యాభర్తలుగా జీవించబోతున్నారు అని గంభీరంగా అన్నాడు. దాంతో షర్మిలకు మెంటలెక్కింది. భయాన్ని పక్కన పెట్టి మీ పద్ధతి నాకు నచ్చలేదు మావయ్య, మీరు నాకు ఎలాంటి వాడిని అల్లుడిగా తెస్తున్నారో తెలుస్తుందా? ఒకసారి దీన్ని చూడండి అంటూ అభినవ్ రోడ్డు మీద గొడవ పడుతున్న వీడియోని ప్లే చేసి చూపించింది. చంద్రశేఖర్ దాన్ని చూస్తూ ఉంటే ఇంటికి కాబోయే అల్లుడికి కొంచెం కూడా సంస్కారం లేదు, మన పరువు మర్యాద గురించి ఆలోచించకుండా మన ఫ్యామిలీ మొత్తాన్ని బజార్కి ఈడుస్తున్నాడు అంటూ అతన్ని రెచ్చగొట్టింది షర్మిల. అభినవ్ కంగారు పడుతూ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్, ఒక్కసారి నా మాట కూడా వినండి అని ఏదో చెప్పబోయాడు. షడప్, అనన్య నిన్ను నిజంగా నమ్మిందో లేదంటే నువ్వే ఆమెను నమ్మించి మోసం చేసావో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నువ్వేం చెప్పినా ఇప్పుడు నేను వినను అని అరిచాడు చంద్రశేఖర్. తన పేదరికాన్ని ఎగతాళి చేస్తే అభినవ్ సహిస్తాడు కానీ మోసగాడు అనడంతో అస్సలు తట్టుకోలేకపోయాడు. చేతిలోని ఫోర్క్ని బలంగా ఒత్తి ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేశాడు. చూడు షర్మిల, ఇంటి పరువు పోతుందని నిజంగా నీకు బాధుంటే ఈ పెళ్లిని అడ్డుకోకు. అతనితో ఒక రాత్రి రహస్యంగా గడిపింది నీ కూతురు. అతని మీద కాసింతైనా ప్రేమ లేకుండానే గదిలోకి రమ్మని పిలిచిందా? అంతకన్నా పరువు తక్కువ విషయం ఇంకొకటి లేదు. అందుకే ఈ పెళ్లి జరగాలని డిసైడ్ చేశాను. నా నిర్ణయాన్ని వ్యతిరేకించే ఆలోచన మీలో ఎవరికైనా ఉంటే నాకు ఇప్పుడే చెప్పండి అంటూ సీరియస్ గా చూశాడు చంద్రశేఖర్. అతని మాటలకి ఎదురు చెప్పే ధైర్యం ఎవ్వరికీ లేదు. వాళ్ల మౌనం అర్థం చేసుకున్న చంద్రశేఖర్ అనన్య వైపు చూసి ఇప్పటి వరకు నీ అండర్లో ఉన్న 2 కంపెనీలు సన్నీకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. మన ఫ్యామిలీ బిజినెస్ మాత్రమే నువ్వు చూసుకోవాలి, అంతకు మించి నీకు ఏమీ ఇవ్వను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ మాటలతో అనన్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇక పెద్దాయన వెళ్ళిపోవడంతో షర్మిల మరింతగా రెచ్చిపోయింది. అప్పుడే రాజీవ్ కూడా రెడీ అయ్యి కిందకి రావడంతో షర్మిల ఉక్రోషం తట్టుకోలేక మరీ ఇంత అన్యాయమా? అనన్య నుంచి బిజినెస్ తీసుకోవడమే కాకుండా ఇలాంటి ముష్టివాడికిచ్చి పెళ్లి చేయాలని మావయ్య డిసైడ్ చేయడం ఏంటి రాజీవ్? అనన్య మీద ఆయన పగబట్టారనిపిస్తుంది. కనీసం కూతురు భవిష్యత్తు పాడవుతుందనే కన్సర్న్ నీ కూడా లేదా అని ఆవేశంతో అరిచింది. షర్మిల ఓవర్ యాక్షన్ అభినవ్కి తెలుసు, కానీ అనన్యను చూస్తే చాలా జాలిగా అనిపించింది. అత్తయ్య ప్లీజ్ కామ్ డౌన్, అనన్యను నేను జాగ్రత్తగా చూసుకోగలను. నేను అక్రమ్తో కూడా మాట్లాడాను, అతను మనకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దానికి ప్రతిఫలంగా నేను నా మేనేజర్ పదవిని వదిలేయాలి. నాకు మేనేజర్ జాబ్ అవసరం లేదు, అందుకే వేరే ఒక చిన్న జాబ్ చూసుకున్నాను అని చెప్పాడు అభినవ్. అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి అభినవ్. అక్రమ్ గారు నీ మాటలు ఎందుకు వింటాడు? నీలాంటి పెదవతో ఎందుకు డీల్ కుదుర్చుకుంటాడు అని షార్ప్గా అడిగింది షర్మిల. ఒక్క నిమిషం ఆగు అని షర్మిలను కంట్రోల్ చేసిన రాజీవ్, ఇప్పటిదాకా నువ్వేం చెప్పావో మళ్ళీ చెప్పు. మొన్నే కదా నీకు జాబ్ లేదని చెప్పావు, ఈ గ్యాప్లోనే నీకు అక్రమ్ గారి కంపెనీలో మేనేజర్ జాబ్ రావడం, దాన్ని అనన్య కోసం త్యాగం చేయడం జరిగిపోయిందా అని ఆశ్చర్యంగా అడిగాడు. అవును అని తలూపాడు అభినవ్. అబద్ధాల కోరు, ఆ నోటికి అడ్డు అదుపులేదా అని కోపంగా అరిచింది షర్మిల. అతను చెప్పేది నిజమే అయి ఉంటుందమ్మా. అభినవ్ వాళ్ళ నాన్న ఒకప్పుడు అక్రమ్ సార్ దగ్గర డ్రైవర్గా పనిచేశాడట అని చెప్పింది అనన్య. ఆ మాటలకు షాక్ అయ్యారు రాజీవ్ షర్మిలలు. అంటే ఈ అబ్బాయికి అక్రమ్ ముందుగానే తెలుసా అని వాళ్ళు డౌట్గా అడగడంతో అవునని తలూపింది అనన్య. అభినవ్ మాత్రం వాళ్ళని పట్టించుకోకుండా అనన్య వైపు చూస్తూ మనం బయలుదేరదామా అని అడిగాడు.
నేను నీతో ఎక్కడికి రాను అంటూ కోపంగా లేచి బయటికి వెళ్ళింది అనన్య. ఒక్కసారి నేను చెప్పేది విను అని అభినవ్ కూడా ఆమెను అనుసరిస్తూ బయటకు వెళ్ళాడు. ఇంటి బయట అభినవ్ పార్క్ చేసిన కారు చూసి స్టన్ అయ్యి అక్కడే ఆగిపోయి, ఈ కారు ఎవరిది, కొంపతీసి నీదని మాత్రం చెప్పకు అని చిరాగ్గా చెప్పింది అనన్య. అవును, నువ్వు ఏమనుకున్నా సరే అది నా కారే, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, నేను డ్రాప్ చేస్తాను అని నవ్వుతూ అన్నాడు అభినవ్. అనుకున్నా అసలు ఈ ఓల్డ్ మోడల్ డొక్కు కార్ని కూడా కొనేవాళ్ళు ఉంటారా, పైగా నేను ఈ కారులో నుండి ఆఫీస్ దగ్గర దిగితే నాకున్న కొంచెం పరువు కూడా పోతుంది అని ఎగతాళి చేసింది అనన్య. అయ్యో అనన్య, ఈ కారు బయటకు అలా కనిపిస్తుంది కానీ కాస్ట్లీ కార్స్ లో ఉండే మోడర్న్ ఫీచర్స్ అన్ని ఇందులో కూడా ఉన్నాయి, నువ్వు కారు ఎక్కితే నీకు కూడా అర్థమవుతుంది అని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు అభినవ్. ఒక 2 క్షణాలు ఆలోచించిన అనన్య, ఓకే నౌ ఐ గెట్ ఇట్, అక్రమ్ గారు నీకు ఈ కార్ని ముష్టిగా వేసుంటారు, ఎలాగో నీకు పనిచేరని చెప్పావు కదా, పాత డ్రైవర్ కొడుకు కాబట్టి ఈ పాత కారు కూడా ఇచ్చి కంపెనీ పనుల కోసం యూజ్ చేయమని చెప్పుంటారు, కానీ నువ్వు మాత్రం ఇలా పర్సనల్ పనులకు వాడేస్తున్నావు. అయినా ఇంకొకరి కారులో వెళ్లాల్సిన కర్మ నాకేం పట్టలేదు, నేను నా కారులో వెళ్తాను, నీ బోడీ ఆఫర్కి చాలా థ్యాంక్స్ అని చేతులు జోడించి దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంటి దగ్గర జరిగిన ఆ గొడవ వల్ల ఆ రోజు అభినవ్ లేటుగా ఆఫీస్కి చేరుకున్నాడు. ఎంటర్ అవ్వగానే జెన్నీ ఎదురొచ్చి సీరియస్ లుక్ ఇచ్చి, ఫస్ట్ డే లేట్ అయ్యావంటేనే నీ సిన్సియారిటీ ఏంటో తెలుస్తుంది, నిన్న ఆఫీస్ నుండి బయటకు పంపడానికి నాకు ఎక్కువ టైం పట్టదు అనేసింది. ఆమె మాటలకి అభినవ్కి రోషం వచ్చింది, కానీ ప్రతీకారం తీర్చుకోవడానికి అది టైం కాదని, పైగా ఆ అమ్మాయి మీద తన పంతం చూపించి వేస్ట్ అని ఆలోచించి కామైపోయాడు. ఆ రోజు అన్ని పనులు తొందరగా ముగించుకొని చంద్రశేఖర్ చెప్పినట్లు రిజిస్టర్ ఆఫీస్కి బయలుదేరేందుకు సిద్ధమయ్యాడు. మొదటగా రూమ్కెళ్ళి తన వస్తువులన్నింటినీ ప్యాక్ చేసుకుని ఆ తర్వాత అనన్య ఇంటికి బయలుదేరాడు. అక్కడికి వెళ్ళగానే ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అతనికి కాస్త ప్రశాంతంగా అనిపించింది. నిజానికి అతని జీవితంలో జరుగుతున్న చాలా సంఘటనలతో పోల్చుకుంటే ఆ ప్రశాంతత అతనికి చాలా నచ్చింది. ఇంట్లోనే బార్ కౌంటర్ దగ్గర కూర్చొని వైన్ తీసుకుంటోంది అనన్య. ఆమె చాలా ఖరీదైన 1 పీస్ డ్రెస్ వేసుకుంది. ఆమె వేసుకున్న పర్ఫ్యూమ్ స్వర్గానికి తీసుకెళ్లేలా ఉంది. అభినవ్ రావడం చూసి, నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను అని అనడంతో, నేను కూడా రెడీ, వెళ్దాం మరి అని అడిగాడు అభినవ్. ఏంటి ఇదే డ్రెస్లో వస్తావా, ఇది నాకు ఇష్టం లేకుండానే జరుగుతుంది, కానీ బయటకు మాత్రం కొంచెం మంచిగా ఉన్నట్టు కనిపించాలి, దయచేసి ఈ డ్రెస్లో వచ్చి నా పరువు తీకు, నీ సంగతి నాకు ముందే తెలిసి సోఫాలో ఒక కొత్త సూట్ పెట్టాను, దాన్ని వేసుకొని రా అని చెప్పింది అనన్య. థ్యాంక్ యూ అని చెప్పి అభినవ్ సోఫా దగ్గరికి వెళ్ళాడు. చాలా అందంగా ఉన్న ఒక డిజైనర్ సూట్ కనిపించడంతో దాన్ని తీసి చూశాడు. అంత కోపంలోనూ అనన్య అతని గురించి ఆలోచిస్తుందని అభినవ్ అస్సలు ఊహించలేదు. నేను అనుకున్నంత బ్యాడ్ కాదు ఈ అమ్మాయి అని అనన్య గురించి నవ్వుకుంటూ రూమ్లోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి సూట్ వేసుకుని బయటకొచ్చాడు. ఆ సూట్లో పర్ఫెక్ట్ జెంటిల్మెన్ లుక్ వచ్చింది అభినవ్కి. అతన్ని ఒక్క క్షణం అలా చూస్తూ ఉండిపోయింది అనన్య. హలో మేడం అంటూ అభినవ్ చిటికి వేసి పిలవడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన అనన్య లెట్స్ గో అంటూ డోర్ వైపు నడిచింది. తనని చూసి అనన్య సర్ప్రైజ్ అయిన విధానం అబ్జర్వ్ చేసిన అభినవ్ కొంటిగా నవ్వుకున్నాడు. ఇక బయటికి రాగానే వేగంగా తన కారు వైపు వెళ్ళింది అనన్య. ఆమెను ఫాలో చేశాడు అభినవ్. గిర్రున అతని వైపు తిరిగి, నువ్వు నీ కారులో రా, నేను నా కారులో వస్తాను, రిజిస్టర్ ఆఫీస్ దగ్గర కలుసుకుందాం అని చెప్పింది. అని అభినవ్ కళ్ళు పెద్దగా చేసి చూస్తూ ఉండగానే ఆమె కారు రైన కాంపౌండ్ దాటేసింది. మంచిదానివని ముచ్చటపడినంత సేపు కూడా లేదు కదా నీ మంచితనం అని తిట్టుకుంటూ తన కారు తీసుకుని ఆమెను ఫాలో అయ్యాడు అభినవ్. నిజానికి ఆ పెళ్లికి అభినవ్ కూడా నో చెప్పాలనుకున్నాడు, కానీ అనన్య కోసం ఆమెను కష్టాల్లో నుంచి బయటపడేయడానికి ఒప్పుకున్నాడు. రిజిస్టర్ ఆఫీస్ దగ్గర పార్క్ చేసి లోపలికి నడిచాడు అభినవ్. అప్పటికే రీచ్ అయిన అనన్య అతడి కోసమే ఎదురు చూస్తుంది. అక్కడ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇద్దరు సంతకాలు చేయండి అంటూ రిజిస్టర్ని వాళ్ల వైపు తోసి పెన్ అందించాడు రిజిస్ట్రార్. ఒక్క క్షణం అనన్య కళ్ళలోకి చూశాడు అభినవ్. ఆమె కూడా అతని వైపు ఒక్కసారి చూసి తల తిప్పుకుంది. నేనుగా నీ లైఫ్లోకి రాలేదనన్య, కానీ నిన్ను చూసిన క్షణం నుండి నా లైఫ్ మారిపోయింది. మన ఇద్దరినీ పెళ్లితో ముడివేస్తున్నది మీ తాతయ్య కాదు, మన డెస్టినీ. ఇక ముందు ఏం జరిగినా అది మన జీవితానికి మంచి చేస్తుంది అని నమ్మకంతో ఉన్నాను అని మనసులో అనుకుంటూ సంతకం చేశాడు అభినవ్. అనన్య కూడా సైన్ చేయడంతో లీగల్ గా ఇద్దరు ఒక్కటయ్యారు. కంగ్రాట్స్ అని నవ్వుతూ మ్యారేజ్ సర్టిఫికేట్ అందించాడు ఆఫీసర్. దాన్ని టచ్ చేయడానికి కూడా అనన్య ఇష్టపడలేదు. మౌనంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. అభినవ్ బయటకు వచ్చేసరికి అప్పటికే అనన్య కార్ కాంపౌండ్ దాటేసింది. డ్రెస్ చేంజ్ చేసే టైం కూడా లేకపోవడంతో సూట్తోనే తన కారులో రీయూనియన్ పార్టీకి బయలుదేరాడు అభినవ్. రీయూనియన్ పార్టీ జరిగే హోటల్కి అభినవ్ రీచ్ అవగానే ఎంట్రన్స్ డోర్ దగ్గర కామిని అనే క్లాస్మేట్ తో మాట్లాడుతూ హరీష్ కనిపించాడు. కాలేజ్ డేస్ లో ఆమె కూడా తన పేదరికాన్ని ఎంతలా ఎగతాళి చేసేదో అభినవ్కి గుర్తొచ్చింది. అభినవ్ ఎంట్రన్స్ దగ్గరికి చేరుకోగానే, హే హరీష్ అచ్చుడు, ది గ్రేట్ అభినవ్ కూడా వచ్చాడే అని ఎగతాళిగా అంది కామిని. హలో కామిని అని సాఫ్ట్ గా స్మైల్ ఇచ్చాడు అభినవ్. అతని సూట్ వైపు గుచ్చి చూస్తూ, డెలివరీ బాయ్స్ కి పార్టీ అటెండ్ అయ్యే టైం ఉండదనుకున్నాను, కానీ టైంకి వచ్చేసావే, ఓ ఇప్పుడు ఎలాగో నీకు ఆ జాబ్ చేసే పనిలేదు కదా అంటూ ఎగతాళిగా అన్నాడు హరీష్. ఏంటి అభినవ్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడా అని షాకింగ్ గా అడిగింది కామిని. నీకు తెలీదా అని ఎగతాళిగా అన్నాడు హరీష్. నేను అమెరికాలో ఉన్నాను కదా, కాబట్టి నాకెలా తెలుస్తుంది అని చెప్పి, అయితే నువ్వు డ్యూటీ మానేసి ఇక్కడికి వచ్చావా అని అభినవ్ని వెటకారంగా అడిగింది కామిని. లేదు, ఇప్పుడు నేను డెలివరీ డ్యూటీ వదిలేసి ఆఫీస్లో పనిచేస్తున్నాను అని చెప్పాడు అభినవ్. మొన్నటిదాకా డెలివరీ బాయ్ లాగే వర్క్ చేసేవాడు. ఈ మధ్యనే అనన్య అనే రిచ్ అమ్మాయిని వల్లో వేసుకుని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు తన భార్య ఆఫీస్లోనే పనిచేస్తున్నాడు అనుకుంటా అని ఎగతాళిగా అన్నాడు హరీష్. అయ్యయ్యో అభినవ్ అంటూ లేని సానుభూతిని ఆర్టిఫిషియల్ గా తెచ్చుకొని జాలి నటిస్తూనే పగలబడి నవ్వింది కామిని. అభినవ్ కోపంగా వారి వైపు చూశాడు, కానీ ఏమీ అనలేదు. ఇదిలా ఉంటే ఆ రోజు స్విమ్మింగ్ పూల్లో ఒక అమ్మాయితో ఫుల్గా ఎంజాయ్ చేసిన ఆ అజ్ఞాత వ్యక్తి ప్రస్తుతం తన ఆఫీస్లో కూర్చుని సిగార్ కాలుస్తూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. అతని సెక్రటరీ రాగానే, టైగర్ ఎక్కడున్నాడో తెలిసిందా అని సీరియస్గా అడిగాడు. ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు, మన వాళ్ళు వెతుకుతున్నారు అని చెప్పింది సెక్రటరీ. వారం రోజుల్లో నాకు వివరాలు కావాలి, త్వరగా పని పూర్తి చేయమని చెప్పు, అవసరమైతే మన ఏజెంట్ సహాయం కూడా తీసుకోండి అంటూ గాల్లోకి సిగార్ పొగ వదిలాడు. ఇంతకీ ఎవరా అజ్ఞాత వ్యక్తి? టైగర్ని ఎందుకు వెతుకుతున్నాడు? అనన్య అభినవ్ల మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి. డీటెయిల్స్ కనుక్కోమని ఓ అజ్ఞాత వ్యక్తి తన